దర్శక ధీరుడు రాజమౌళి ఈ పేరు చెప్తేనే రికార్డులకు చెమటలు పడతాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినిమాకు చూపించిన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించబోతున్నారు. అలాంటి రాజమౌళి తన కెరీర్ మొదటలో సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. తన గురువు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శాంతి నివాసం సీరియల్, స్టూడెంట్ నంబర్ 1 సినిమాలను తెరకెక్కించాడు. అలా దర్శకుడిగా మారిన రాజమౌళి కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఆయనతో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరూ స్టార్ హీరోలుగా మారారు. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోలు ఎదురు చూస్తున్నారు. అలాంటి రాజమౌళి కెరీర్ మొదటిలో అందరిలాగానే డైరెక్టర్ అవ్వాలని ఇబ్బందులు పడలేదు, కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు అండగా నిలిచింది మాత్రం దర్శకేంద్రుడు, గురువు రాఘవేంద్రరావు అనే విషయం రాజమౌళి స్వయంగా ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, అప్పట్లో ఆర్థిక ఇబ్బంది వచ్చింది, అమ్మని అమెరికా పంపించాలి, డబ్బులు లేవు, వెళ్ళి రావడానికి ₹1,00,000 కావాలి, మాకు వేరే సోర్స్ ఏమీ లేదు. అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి ఎలా చెప్పాలో తెలియదు. అక్క ప్రెగ్నెంట్, అమ్మ వెళ్ళాలి, ఎలా చెప్పాలి అని ప్రిపేర్ అయ్యాను. ఎలా అడగాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. 1-2 సార్లు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి, సార్ ₹1,00,000 కావాలండి అని ఇంకా చెప్పబోతున్నాను. అప్పుడు రాఘవేంద్రరావు గారు వెంటనే, నేను చెప్తాను, ఆఫీస్కి వెళ్ళి తీసుకో అన్నారు. ఇంట్లో ఎవరినైనా సరే ₹1,00,000 అడిగామనుకోండి, ఇస్తారు, కానీ ఎందుకు అని అడుగుతారు కదా. కానీ ఆయన అలా అడగలేదు. ఎందుకు, ఏమిటి అని అనలేదు అంటూ రాఘవేంద్రరావు తనను గురువుగానే కాకుండా శ్రేయాభిలాషిగా ఆదుకున్న విధానం రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.